గ్రామీణ ప్రాంతంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగి అంతర్జాతీయ ఖ్యాతిని గడించిన వ్యక్తి. ఓవైపు సైన్ బోర్డ్ ఆర్టిస్టుగా పనిచేస్తూనే కష్టనష్టాల కోర్చి BFA చేశారాయన. 15 ఏళ్ల క్రితమే నెలకు 65,000 జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి పూర్తిస్థాయి చిత్రకారునిగా స్థిరపడ్డ వ్యక్తి. సోలో ఎగ్జిబిషన్లు నిర్వహిస్తూ పలు రాష్ట్ర స్థాయి అవార్డులు అందుకున్న చిత్రకారుడు. వారి చిత్రాలు, శిల్పాలకున్న క్రేజ్ ఎనలేనిది. లక్షలాది రూపాయల విలువ చేసే వారి చిత్రాలు దేశ విదేశాల్లో ప్రదర్శితమవుతున్నాయంటే వారి ప్రతిభ ఏపాటిదో అర్థమవుతుంది. చిత్రకళలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న ప్రముఖ చిత్రకారుడు, సిద్దిపేట జిల్లావాసి కంది నరసింహులుతో రియల్ టాక్ విత్ AK. ఎన్ని సంవత్సరాలు అవుతుంది హైదరాబాద్కి వచ్చి? నేను దాదాపుగా 30 ఏళ్ళు అయి ఉంటుంది. చిత్రకారునిగా ఎప్పుడు స్థిరపడ్డామని భావిస్తారు? మనం వేసిన దుమ్మలాడ వచ్చిన డబ్బుతోటి మనం ఇప్పుడు సర్వైవ్ అవుతున్నాం కదా, దట్ ఈస్ ద గ్రేట్ ఫీలింగ్ సార్. గ్రామీణ చిత్రకళ ప్రాచీన చిత్రకళకు దగ్గరగా ఉంటుంది. అవును, ఆధునిక చిత్రకళ వేరేది, అధునాతన చిత్రకళ కూడా వచ్చింది. అవును. ఇవన్నిటి మధ్య మీరు ఎంచుకున్న చిత్రకళ ఏంటి? తెలంగాణ కల్చర్ మీద, అంటే మన ఫెస్టివల్స్ ఎలా ఉంటాయి, మన మ్యారేజెస్ ఎలా ఉంటాయి. మొట్టమొదటి చిత్రాలు ఎక్కడ ప్రదర్శించారు? ఫస్ట్ లైఫ్ నాకు అలంకృత ఆర్ట్ గ్యాలరీ హైదరాబాదు, ప్రశాంతి మేడం. మీరు మీ చిత్రాలు మొట్టమొదటివి అమ్మకానికి పెట్టినప్పుడు వాళ్ళు వచ్చి మీ దగ్గర చూసిండ్రా, లేకపోతే మీరు పోయి వాళ్ళని రిక్వెస్ట్ చేసిండ్రా? కొన్ని రిఫ్యూజ్ చేసిన గ్యాలరీలు కూడా ఉన్నాయి, హైదరాబాద్లోనే ఉన్నాయి, ఎక్కడ కాదు. మొట్టమొదటి 1 మ్యాన్ షో, సింగిల్ షో చేసినప్పుడు అనుభవాలు ఏంటి? ఒకటి కావాల్సింది ఏంటంటే, నేను ఆ రోజు డిసైడ్ ఏంటంటే, వచ్చిన వాడు నన్ను కాదు చూసేది, నా వేసిన పెయింటింగ్ చూస్తాడు, కాబట్టి నేను ఎలా ఉన్నా పర్వాలేదని డిసైడ్ అయిపోయా. అంటే ఏ బహుమతులు అందుకున్నారు? చాలా హ్యాపీగా. నేను అసలు యాక్చువల్ హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ గోల్డ్ మెడల్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయండి, అది నాకు ప్రెస్టీజ్ అవార్డు. అది ఔత్సాహిక చిత్రకారులకు మీరు ఇచ్చే సలహా ఏంటి? ఓకే, ఇది ఒక యజ్ఞం లాగా, అంటే ఒకే దాని మీద దేనైతే నమ్ముకుంటారో మీరు, అది ఏ రోజైనా వర్కౌట్ అవుతుంది. చిత్రకళలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న ప్రముఖ చిత్రకారుడు, సిద్దిపేట జిల్లావాసి కంది నరసింహులుతో రియల్ టాక్ విత్ AK. వెల్కమ్ రియల్ టాక్ విత్ AK. మనం ప్రస్తుతం హైదరాబాద్ ఫిర్జాదిగూడలోని కంది నరసింహులు స్టూడియోలో ఉన్నాం. స్టూడియోలో అంటే ఇది ఆర్ట్ స్టూడియో, ఫోటో స్టూడియో కాదు. కంది నరసింహులు సిద్దిపేట జిల్లా మిడిదొడ్డి మండలం కాసులాబాద్కు చెందినవారు. కాసులాబాద్ అంటే ఒక మారుమూల గ్రామం. ఆ గ్రామం నుంచి అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి, చిత్రకారునిగా ఎదిగి ఇప్పుడు రాష్ట్ర స్థాయి కాదు, జాతీయ స్థాయి గుర్తింపు పొందారు. వారు వేసిన బొమ్మకు లక్షల రూపాయల విలువలు ఉంటాయి. మనం ఎప్పుడో వినుంటాం, జాకీర్ హుసేన్ లేకపోతే ఇంకెవరో ప్రముఖ చిత్రకారులు, వాళ్ళ చిత్రాలు ఇట్లుంటాయి అట్లుంటాయి, వాళ్ళ చిత్రాలకు కోట్ల రూపాయల విలువ ఉంటుందని. భవిష్యత్తులో అది కూడా కావచ్చు. అలాంటి చిత్రకారునితో మనం పరిచయం చేసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. మీరు కాసులాబాద్ గ్రామంలో నుంచి వచ్చారు. అవును సార్. ఎన్ని సంవత్సరాలు అవుతుంది హైదరాబాద్కి వచ్చి? నేను దాదాపుగా 30 ఏళ్ళు అయి ఉంటుంది సార్. నేను నా 10వ తరగతి అయిపోగానే యాక్చువల్గా హైదరాబాద్కి నేను ఒక సైన్ బోర్డ్ ఆర్టిస్ట్గా, అంటే బోల్డ్ రాయడము లాంటివి, బ్యానర్స్ రాయడం లాంటివి. ఆర్టిస్ట్ అంటే అసలు యాక్చువల్గా అదే అనుకున్నాను. ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చేసి BFA ఉంది, ఇలా ప్రొఫెషనల్ దానికో చదువు ఉంది, దానికో కోర్స్ ఉంది అనేది నాకు ఇక్కడికి వచ్చాక తెలిసిన తర్వాత నేను దాంట్లో BFAలో 93లో BFAలో జాయిన్ అవ్వడం జరిగింది. 5 years కోర్స్ అది. నేను దాంట్లో ఫినిష్ అయిన తర్వాత దాంట్లో ఈ ప్రొఫెషనల్ ఎలా ఉంటుంది, అది ఎలా ఉంటుంది అనేది నేను దాంట్లో
థియరిటికల్గా కావచ్చు లేకుంటే ప్రాక్టికల్గా కావచ్చు నేను దాంట్లో నేర్చుకున్నాను. చిత్రకారునిగా ఎప్పుడు స్థిరపడ్డామని భావిస్తారు? చిత్రకారుడిగా స్థిరపడము అంటే ఒక గుర్తింపు వచ్చిన స్థాయి. అదే అదే ఆ స్థిరపడ్డాను ప్లస్ నేను చిత్రకారుడిగా నేను ఇంత సాధించాను అనడానికి ఆ, ఏం ఏం లేదు సార్. సాధన అనేది నిరంతరం నిరంతరం. జరుగుతుంది, జీవితాంతం జరగాల్సిందే. మనం ఎంత అంటే ఒక స్థాయిలో అంటే మనం బతకగలుగుతున్నాం చిత్రకారునిగా అనే దశ. అలా చెప్పొచ్చు. చిత్రకారునిగా నేను కొంచెం హ్యాపీగా ఉన్నాను. ఒక అంటే 3 పూటల భోంచేస్తున్నాను, హ్యాపీగా ఉన్నాను, సర్వైవ్ అవుతున్నాను అనే ఫీలింగ్ మాత్రం అనుకోవచ్చు. ఎప్పుడు వచ్చింది అది? ఇది వచ్చేసి ఏంటంటే నేను ఎంఎఫ్ఏ అయిపోయిన తర్వాత నాకు 2011లో ఓకే నా బొమ్మ అమ్ముడు పోతుంది, దీనికి డబ్బులు వస్తున్నాయి, నేను దాని ద్వారా నేను సర్వైవ్ అవ్వగలుగుతానని నమ్మకం కలిగింది. ఎందుకంటే మనం చిన్నప్పుడు బొమ్మలు వేస్తున్నప్పుడు చాలామంది చెప్తుంటారు కదా, ఇవి బొమ్మలు వేస్తే ఏమొస్తుంది, అవి వేస్తే ఏమొస్తుంది, ఇలా చేయడం వల్ల నీ ఫ్యూచర్ ఏంటి అని బంధువులలో కావచ్చు మిత్రులు భవిష్యత్తు ఉండదనే చెప్పేవాళ్ళు అప్పుడు. అలాగే అని చాలా హేళన చేసేవాళ్ళు కూడా యాక్చువల్గా. ఇది వేయడం వల్ల లైఫే ఉండదు కదా, ఇది ఎందుకు చేస్తున్నాం అని. కానీ మనం వేసిన బొమ్మ ద్వారా మనం వేసిన వచ్చిన డబ్బుతోటి మనం ఇప్పుడు సర్వైవ్ అవుతున్నాం కదా, దట్ ఈస్ ద గ్రేట్ ఫీలింగ్ సార్. మీరు మిడిదొడ్డిలో కాసులాబాద్ అనేది ఒక కుగ్రామం అనొచ్చు ఆ కాలంలో అయితే. చాలా సార్. ఇప్పుడు కొంత డెవలప్ అయింది కానీ ఆ కాలంలో కుగ్రామం. ఇప్పుడు కూడా కొంచెం అంటే అక్కడ ఎన్నో తరగతి వరకు చదువుకున్నారు, తర్వాత విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది? అయితే మా ఊరు ఏంటంటే చాలా చిన్న పల్లెటూరు అనే చెప్పొచ్చు సార్. ఎందుకంటే మా ఊరికి రాకపోకలు ఉండవు. రావడం అంటే అడవి దాటేసిన తర్వాత మా ఊరికే రావాలి. మా ఊరు తర్వాత వాగు ఉంటుంది. అందుకోసమని వేరే ఊరు వెళ్ళే వాళ్ళు మా ఊరికి రారు. దానివల్ల ఏంటంటే అందుకోసమే మా ఊరు డెవలప్ కాకపోవడానికి కారణం కూడా అదే. అయితే మా ఊర్లో ఒక 5th క్లాస్ వరకే ఉండేది. అది కూడా 4th క్లాస్ వరకే యాక్చువల్గా. 5th క్లాస్ మేము చెట్ల కింద బెంచ్లు వేసుకొని మా 5th క్లాస్ ఫినిష్ చేసుకున్నాం. మేమే బెంచ్లు తెచ్చి వేసుకోవాలి. మళ్ళీ అయిపోయేటప్పుడు అంటే ఇద్దరిది ఈరోజు ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే అలా పంచుకొని చేసుకునే వాళ్ళం. నేను 5th క్లాస్ అయిపోయిన తర్వాత మిడిదొడ్డి అనే గ్రామం ఉండేది. 2 కిలోమీటర్స్ ఉంటుంది మా విలేజ్కి మిడిదొడ్డికి. నడుస్తూనే వెళ్ళాలి, ఇంకా వేరే దారి లేదు. అవును. ఆ మధ్యలో కూడా ఒక వాగు ఉండేది. ఆ వాగు వచ్చిందంటే స్కూల్ బంద్, పోవడానికి కూడా లేదు. ఇక కష్టపడి వెళ్ళగలిగితే వెళ్ళేవాళ్ళం, లేదంటే రిటర్న్ వచ్చేసేవాళ్ళం. 5 ఇయర్స్ నాది నడకతోటే. ఊర్లో 3 ఇయర్స్ మిడిదొడ్డి వెళ్ళి మిడిదొడ్డి రావడం ఇలాగే జరిగింది. ఇంకా సైకిల్ అంటే అప్పట్లో రేడియో సైకిల్ ఉన్న వాళ్ళంటే చాలా గొప్పవాళ్ళు. మా ఇంట్లో అలాంటివి ఏం లేవు. మాది చాలా చిన్న ఫ్యామిలీ, అగ్రికల్చర్ వ్యవసాయ కుటుంబమే. తర్వాత ఏంటంటే ఇప్పుడు వ్యవసాయం అనేది ఎప్పుడు ఉండదు. అమ్మా నాన్న ఏం చేసేవాళ్ళు? అదే వ్యవసాయమే చేసేవాళ్ళు. వాళ్ళ పేర్లు? అమ్మ పేరు ఎల్లవ్వ, నాన్న పేరు రాజయ్య. మేము కాస్లాబాద్ విలేజ్, మండల్ మిడిదొడ్డి, సిద్దిపేట డిస్టిక్. చిత్రాలు వేయాలనే ఆలోచన ఎప్పుడు వచ్చింది? ఎందుకు జరిగిందో నాకే తెలియదు. దాని మీద అసలు చిత్రం అంటే ఏంది అనేది కూడా తెలియదు నాకు. కాకుంటే ఏంటంటే నేను పేపర్లలో చూస్తున్నప్పుడు ఆ బొమ్మల్ని ఎందుకో కాపీ చేయాలనిపించేది. జనరల్గా అప్పుడు వీక్లీలు ఎక్కువ వచ్చేది. వీక్లీస్ కావచ్చు, స్వాతి కావచ్చు, లేదంటే మా ఆంధ్రజ్యోతి అలాంటి బుక్స్ వచ్చేటివి. దాంట్లో వడ్డాది పాపయ్య ప్లస్ కళాభాస్కర్ ఎంకి అని ఒక ఇలస్ట్రేషన్స్ వచ్చేవి ఒక శీర్షికల మీద. వీటిని బాగా పెన్నుతోనే వేసేవాడిని నేను. నాకు పెన్సిల్ ఉంటుంది, OHB 2B 4B ఇలాంటి పెన్సిల్స్ ఉంటాయి, డార్క్ షేడ్స్ ఉంటాయి అని కూడా తెలియదు. అందులో అరేజ్ ఉంటుంది అని కూడా తెలియదు. ఇట్లా వితౌట్ అరేజ్ పెన్నుతోనే నేను డ్రా చేసేవాడిని. అట్లా నాకు 3rd క్లాస్లోనే స్టార్ట్ అయింది. 3rd క్లాస్ నుంచే స్టార్ట్ అయింది. తర్వాత నా రైటింగ్ కూడా చాలా బాగుండేది. మా సైన్స్ బొమ్మలు చాలా బాగా గీసేవాడిని. అంటే వేరే వాళ్ళకి వేసి ఇచ్చేవారా? అట్లాంటివి కూడా వేరే వాళ్ళకి వేసి ఇచ్చేది అంటే గుర్తొచ్చింది నాకు. ఇప్పుడు కొత్త బుక్ల మీద నాతోనే పేర్లు రాయించుకునేవాళ్ళు. అంటే అంత బాగా రాసేవాడిని అనమాట. అలాగా దాని మీద చాలా ఇంట్రెస్ట్గా నేను డ్రాయింగ్ వేస్తున్నప్పుడు నేను పెద్ద చదువులో ఇంగ్లీషు మ్యాథ్స్ అంత పెద్ద నాకు అబ్బలేదు ఎందుకో. ఈ డ్రాయింగ్ మాత్రం చాలా బాగా. నేను 7th క్లాసు 8th క్లాసు మిడిదొడ్డికి వెళ్ళిన తర్వాత
ఉర్సుం గారు అని ఒక డ్రాయింగ్ టీచర్ పరిచయం పరిచయం అయ్యాడు. వచ్చారు. అప్పుడు నేను బొమ్మలు వేస్తూ ఉన్నాను. కానీ వీటికి ఇలా వేయాలి, అలా వేయాలి, రంగులు వేయాలి, తర్వాత కలర్ పెన్సిల్స్ ఉంటాయి, కలర్స్ ఉంటాయి అనేది నాకు తెలియదు. అప్పుడు ఆ సార్ ద్వారా కొంచెం ఇలాంటి మెటీరియల్ అంటే మీడియంస్ తెలిసింది. తర్వాత ఇలా కూడా చేయొచ్చు, ఇలా చేయొచ్చు అనే కొన్ని విషయాలు తెలిసింది. తర్వాత కొంచెం అతని ద్వారా కూడా కొంచెం నేర్చుకున్నట్టే నేను. రుస్తుం ద్వారా ఆయన ఇప్పటికీ చిత్రకళలోనే స్థిరపడ్డారు. అవును, అవును. మీరు చిత్రకళనే జీవితంగా భావిస్తున్నారు. అవును. అంటే ఆయన అంటే టీచర్ ఉద్యోగం చేసిండు, ఆ ఉద్యోగం ఆయనకు వృత్తి కల్పించింది, ఆర్టిస్ట్గా చేస్తున్నాడు. మీరేమో ఉన్న ఉద్యోగాలన్నీ వదిలేసి ఆర్టిస్ట్గానే జీవనం లేదు. యాక్చువల్గా నేను బిఎఫ్ఏ అయిపోయిన తర్వాత మనకు ఈ ప్రొఫెషనల్ అయిపోయిన తర్వాత ఏంటి లైఫ్ అనేది నాకు అర్థం కాలేదు ఫస్ట్. మనం ఎందుకంటే బొమ్మలు వేయంగానే ఎవరో వచ్చి నీకు డబ్బులు ఇచ్చి తీసుకెళ్లరు కదా, చాలా చాలా కష్టం. అప్పుడు నేను మళ్ళీ విలేజ్కి వెళ్ళడము, అక్కడ ఏం చేయాలి ఏంటి ఎలా చేయాలి అని కొన్ని రోజులు ఉండి మళ్ళీ యానిమేషన్ వచ్చింది. అప్పుడు ఆ టైంలో 2000లో యానిమేషన్ బూమ్ వచ్చింది హైదరాబాద్కి. నాకు యానిమేషన్లో కంపెనీలో జాబ్ వచ్చింది. నేను అప్పుడు బుక్కులనే సీరియల్గా వేసేవారు. అంతే, అదే కదా. అవును. ఆ బుక్స్లో మీకు స్టోరీలు పెట్టేది. ఇప్పుడు యానిమేషన్గా బూమ్ వచ్చినప్పుడు వండర్ టూన్ అని ఒక కంపెనీలో నాకు జాబ్ వచ్చింది. 8000 ఫస్ట్ సాలరీ నాది. ఇక ఈ బొమ్మల వల్ల అంటే పక్కన పెట్టుకున్నాం, చేస్తున్నాం, కానీ వీటి వల్ల డబ్బులు వచ్చేదైతే కాదు. బతకడానికి మాత్రం కంపల్సరీ జాబ్ చేయాలి అని నేను యానిమేషన్లో జాయిన్ అవ్వడం జరిగింది. తర్వాత ఏంటిదంటే జాబ్ చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే నేను ఇది వదలలేదు. అప్పుడు నేను 2009లో మళ్ళీ నేను జాబ్ని వదిలేసి, లేదు ఇది కాదు మనం చేస్తుంది. అంటే ఏ జాబులు చేశారు? నేను యానిమేషన్లో 3Dలో అది 2Dలో వచ్చేసి నేను క్యారెక్టర్ డిజైనర్గా చేశాను. 3Dలో వచ్చేసి మోడలింగ్ అండ్ టెక్చరింగ్ ఆర్టిస్ట్గా వర్క్ చేశాను. 2009లో నేను జాబ్ని వదిలేసి పూర్తిగా నేను ఫుల్ టైం ప్రాక్టీస్ ఆర్టిస్ట్గా. అంటే ఫుల్ టైంకి రాకముందే రామోజీ ఫిల్మ్ సిటీలో చేశాను. రామోజీ ఫిల్మ్ సిటీ అక్కడ ఏం చేసేవారు? అక్కడ లేఅవుట్ ఆర్టిస్ట్గా చేశాను. అక్కడ కూడా నాకు సిస్టమ్ నేను అక్కడే నేర్చుకున్నా. అప్పుడు 2D అనేది మాన్యువల్. నేను రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చేసరికి యానిమేషన్, ఫ్లాష్ అట్లా సిస్టమ్ సైడ్ వెళ్ళాల్సి వచ్చింది. 3Dలో జాబ్ ఎన్ఎంసి కంపెనీలో 3Dలో నేను మోడలింగ్ అండ్ టెక్చరింగ్ ఆర్టిస్ట్గా వర్క్ చేసాను. 2009 వర్క్ చేశాను. అంటే అప్పటి వరకు మంచి వేతనంతో ఉండేవారు. ఎంత వేతనం ఉండేది అప్పుడు? నాకు అప్పుడే 65,000 ఉంది. వదిలేసేసి నేను ఇది కాదు నా లైఫ్, నాకు నచ్చిన పనే చేయాలి అంటే ఒక సామెత ఉంది కదా, డూ వాట్ యు లవ్, లవ్ వాట్ యు డూ అని. అది చేసినప్పుడే మనకు కొంచెం హ్యాపీగా మనం ఫీల్ అవుతాం. లేదంటే మనం బతకడానికి ఎన్ని రోజులు చేసినా అది ఎక్కడో ఒక దగ్గర మనం అనుకున్నది చేయలేకపోయామని ఒక ఫీల్ అయితే వస్తుంది కదా. అది నాకు జరిగింది 2009లో. నాకు అప్పటికి మ్యారేజ్ అయింది, నాకు 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళని చూసుకోవాలి, ఇటు పెయింటింగ్ చూసుకోవాలి. క్లిక్ అవుతామో తెలియదు, డబ్బులు వస్తాయో లేవో తెలియదు, ఎవరు కొంటారో తెలియదు. ఇలాంటివి చాలా ఉంటాయి, జరిగినాయి. సిద్దిపేట అనగానే చిత్రకారుడు అనే పేరు వచ్చిందంటే కాపురాజే ముందు. సార్, కాపురాజయ్యతో ఎప్పుడు ఎలా పరిచయం ఏర్పడ్డది? కాపురాజయ్య గారు యాక్చువల్గా సిద్దిపేట నివాసులు వాళ్ళు. నాకు కాపురాజయ్య ఉన్నారు, సిద్దిపేట నుంచి కూడా ఆర్టిస్ట్ ఉన్నాడని నాకు తెలియదు. నేను ఎప్పుడైతే బిఎఫ్ఏలో చదివినో నాకు లైబ్రరీలో అతను బుక్ దొరికింది. నాకు చూస్తే కే రాజయ్య సిద్దిపేట అని ఉంది. సిద్దిపేట అనగానే సిద్దిపేట అతను ఇంత పెద్ద ఆర్టిస్ట్ సిద్దిపేట నుంచి ఉన్నాడా అంటే, మాకు సిద్దిపేట నుంచి మా ఊరు నుంచి 21 కిలోమీటర్స్, కానీ మేము సిద్దిపేటకు పోవడం అంటే మాకు సిటీ లాంటిది. అప్పుడు మేము జరిగేది కాదు. అప్పుడు నేను ఆ బుక్ చూసుకొని అడ్రస్ తీసుకొని, సార్ అక్కడ అడ్రస్ కూడా ఉంది దాంట్లో ఆ బుక్లో. సిద్దిపేటకి సైకిల్ మీదనో బస్సు మీదనే వెళ్ళాలి. బస్సు పొద్దున్న సాయంత్రం ఉండేది. నాకు హాలిడేస్ వచ్చినాయి అప్పుడు. ఆ టైంలో నేను మా ఊరికి వెళ్ళినప్పుడు సిద్దిపేటకి వెళ్ళి కళాభవన్ అని ఉంది, ఇప్పటికీ ఉంది కళాభవన్ ఇప్పటికీ ఉంది. అప్పుడు అక్కడ నేను రాజయ్య గారిని వెళ్ళి కలిసి పరిచయం చేసుకొని, నేను పరిచయం చేసుకుని, నా పేరు నరసింహులు, ఇట్లా నేను బిఎఫ్ఏ చేస్తున్నాను ఏంది అని. సారు ఏం చేస్తున్నావు, చూసినావు ఏమైనా చేసినావా చూపి అని. సార్ భాష వేరే ఉంటుంది, మీరు ఆ భాష మాట్లాడతలేరు. ఎవరురా మీది, ఎట్లు బాగా చేస్తావా
అట్లనా అని అడిగాడు. అయితే తర్వాత బుక్స్ చూపిస్తే బాగున్నాయి, చెయ్యి అన్నాడు. ఆ. సరే ఇంక అప్పటి నుంచి కొంచెం సార్తో నాకు కొంచెం పరిచయం ఉంది. గుర్తుపట్టే స్టేజ్కి వచ్చి, అరే నరసింహులు బాగున్నావారా అనేటోడు ఎప్పుడైనా కలిసిన. బాగా చేస్తున్నావా అంటే. అప్పుడు నాకు కే రాజయ్య గారు చూసినాక కూడా ధైర్యం వచ్చింది. ఆ. అంటే మన దగ్గర నుంచి వెళ్ళి కూడా ఇంత పెద్ద ఆర్టిస్ట్ కావచ్చు అనే, ఇప్పుడు నేను వేస్తున్న బొమ్మలు కావచ్చు, లేకుంటే ఈరోజు ఇంత స్టేజ్లో ఉండడానికి కారణం కూడా కొంచెం కే రాజయ్య గారిని చూసిన తర్వాత వచ్చిన అది దాన్ని ఏమంటారో కానీ మొత్తం మీద అయినా ఆ ధైర్యం అయితే వచ్చింది. నేను కే రాజయ్య గారి ఆ, వెలిగించిన దీపాన్ని అయితే కాదు కానీ ఆయన దీపం చుట్టూ తిరిగిన పురుగునైతే అని చెప్పొచ్చు. అంటే కొన్ని మెలకువలు ఏమైనా నేర్పారా? నాకు అట్లాంటి చూసి నేను నేర్చుకున్నారా? చూసిన లేఖల అదే. అట్లాంటిది ఏం జరగలేదు. అంటే కాపు రాజయ్య అనగానే ఒక లెజెండ్ లాగా ఆ కాలంలో ఉండేవాడు. సార్ చాలా అప్పటికి సారు చాలా ఇంటర్నేషనల్లో అవును. ఆర్టిస్టు. అతనికి మన దగ్గర రిస్క్ వర్కర్స్ అని ఒక పెయింటింగ్ ఉండింది. అవును. అది మన ఊర్లో మీరు చూస్తే గీత ఏంది, గీత కార్మికులకు గీత సంబంధించి కార్మికులకు తాటి చెట్లు ఎక్కే సంబంధించి చిత్రం ఉండేది. ఏంది రిస్కీ లైఫ్, రిస్క్ వర్కర్స్ కాదు, కలిగి రిస్కీ లైఫ్ దాని పేరు. అవును, రిస్కీ లైఫ్. ఆ. రిస్కీ లైఫ్ దానికి అవార్డు కూడా వచ్చింది సార్. అవును, జాతీయ అవార్డు వచ్చింది అప్పుడు. చూసి అది మనం కూడా ఈ చిత్రాలు, ఊరు చిత్రాలు మనం కూడా వేయచ్చు అన్న కల్పన అయితే కలిగింది నాకు. అంటే గ్రామీణ చిత్రకళనే వారు ఎంచుకున్నారు. అవును. అది కూడా మీకు కొంత ప్రేరణ కలిగించింది అనొచ్చు. అంటే మీ వాతావరణం, ఈ స్టూడియో వాతావరణం అంతా గ్రామీణ వాతావరణమే కనిపిస్తుంది. ఇదేదో హైదరాబాద్లో ఉన్నట్టు లేదు. ఆ కిటికీ కానీ ఇంకేదన్నా కానీ ఈ బొమ్మలు కానీ. చిన్నప్పటి నుంచి మనం ఎక్కడైతే పెరిగినామో దాన్ని, మనం ఎక్కడి నుంచి అయితే పుట్టినామో, మన తల్లిదండ్రులను కావచ్చు, పుట్టిన ఊరిని కావచ్చు, చదువుకున్న విద్యాలయం కావచ్చు, చెప్పిన ఉపాధ్యాయులను కావచ్చు, మనం నేర్చుకున్న ఎవరి ద్వారానో ఇండైరెక్ట్గానో డైరెక్ట్గా కొంచెం మార్గదర్శకులు మనకు ఉంటారు. వాళ్ళని కానీ మరవకూడదనే సిద్ధాంతం నాది. అంటే రూట్స్ లెవెల్ మరవద్దనే సిద్ధాంతం. యాక్చువల్గా నేను ఇప్పుడు కూడా మా ఫాదర్వి కావచ్చు, మా మదర్ కావచ్చు, మా గ్రాండ్ ఫాదర్స్ కావచ్చు, నా స్టూడియోలో మీరు చూస్తారు. ఎందుకంటే మెమోరీస్ ఇక్కడ కాదు, నా ముందట ఉండాలని నేను వాళ్ళందరికీ తెచ్చిపెట్టుకున్నాను. ఇదే స్టైల్ అంటే ఈ ఊరు తెలంగాణ స్టైల్లో ఈ పెయింటింగ్స్ వేయాలని. ఎందుకు అంటే మనం బుక్స్లలో చదివినప్పుడు చాలా ఉంటాయి. వెస్టర్న్ ఆర్ట్ ఉంటుంది, క్యూబిజం ఉంటుంది, అవన్నీ ఉంటాయి చాలా రకరకాలుగా. ఇండియన్ ఆర్ట్స్ ఇవన్నీ మినేచర్స్ ఇవన్నీ చెప్తారు వాళ్ళు. కాకుంటే ఎలా అంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంకోటి ఏం చెప్తారంటే మీకు ఒక యూనిక్ స్టైల్ క్రియేట్ కావాలి అని ఒక ఉంటేనే మీరు సర్వైవ్ అవుతారు అనేది ఒక అందరూ అనుకునే విషయమే. నేను కూడా ఎలా అంటే ఏంటి, నేను వెస్టర్న్ ఆర్ట్స్ ఇన్ఫ్లుయెన్స్ అంటే నేను అక్కడ చేయాలా లేకుంటే ఇది చేయాలా అది చేయాలా, నేను చాలా కన్ఫ్యూజ్లో ఉండిన. అంటే ప్రాచీన చిత్రకళ అంటే ఎంత అంటే కన్ఫ్యూజ్ రకరకాలుగా ఉంటాయి. ప్రాచీన చిత్రకళ ఒక పద్ధతి, గ్రామీణ చిత్రకళ ప్రాచీన చిత్రకళకు దగ్గరగా ఉంటుంది. అవును అవును ఆధునిక చిత్రకళ వేరేది, అధునాతన చిత్రకళ కూడా వచ్చింది. అవును అవును ఇవన్నిటి మధ్య అవును మీరు ఎంచుకున్న చిత్రకళ ఏంటి? అదే నేను ఇప్పుడు అదే చెప్తున్నా. ఏంటంటే ఇప్పుడు మీకు అబ్స్ట్రాక్ వచ్చింది, సెమీ అబ్స్ట్రాక్ వచ్చింది, రియలిజం వచ్చింది, చాలా హైపర్ రియలిజం ఉంది, చాలా ఉన్నాయి. ఏదంటే నాకున్న సబ్జెక్ట్ వచ్చేసి ఏంటంటే నేనేంటిది తర్వాత నేను ఈ ఊర్లో చాలా స్కెచ్లు చేశా. మా పక్క ఊరోళ్ళని కావచ్చు, మా పక్కింటి వాళ్ళని కావచ్చు, మా దగ్గర అందరు బీడీలు చేస్తారు. వాళ్ళు కూర్చున్నప్పుడు వాళ్ళని తెలియకుండా డ్రాయింగ్లు చేయడము, అగ్రికల్చర్ మా బాయ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పొలం పనులు చేసే వాళ్ళని, మా ఫాదర్ని మా మదర్ని చాలా ఎక్కువ డ్రాయింగ్లు చేశారు. వాళ్ళు నాకు దగ్గరగా ఉన్నారు కాబట్టి. వాళ్ళు మా అమ్మ వంట చేస్తున్నప్పుడు, బీడీలు చేస్తున్నప్పుడు, పొలం పని, మా అమ్మని వాళ్ళిద్దరిని అయితే బాగా డ్రాయింగ్లు చేశారు. అప్పుడు ఏంటంటే నేనేం డిసైడ్ అయినా అంటే ఎందుకు మన ఇంట్లోనే కల్చర్ ఉంది కదా. ఇప్పుడు మీరు ఊరికి వెళ్తే ప్రతి ఇంట్లో మీకు కల్చర్ కనిపిస్తుంది. గౌండ్లు ఉంటారు, మంగళ వాళ్ళు ఉంటారు, బెస్ వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు, అన్ని రకాల షాలోళ్ళు ఉంటారు, రకరకాల కులవృత్తులు ఉంటాయి. వాళ్ళ ప్రతి ఇంట్లో ఒక ఆర్ట్ ఉంది. మా ఇంట్లో కూడా ఆర్ట్ ఉంది. మేము బెస్తోళ్ళం. యాక్చువల్గా మా ఇంట్లో కూడా మా నాన్న చేపలు పట్టడానికి తనే అల్లుకునేవాడు, అదొక ఆర్టే. చేపల బుట్టి అల్లేవాడు, అదొక ఆర్టే. మన దగ్గరనే ఉంది కదా ఆర్ట్, ఏరే దగ్గరికి ఎందుకు పోవాలి అని చెప్పేసి నేను మా ఇంట్లో నుంచి స్టార్ట్ చేశాను. మా అమ్మ నాన్ననే
ఇద్దరిని తెలంగాణ కపుల్ అని టైటిల్ పెట్టి వాళ్ళిద్దరిని మాత్రమే ఫస్ట్ నేను చిత్రీకరించా. వాళ్ళు చూసి సంతోషపడ్డారా, వాళ్ళు చూసి తిట్టిర్రా? లేదు ఫస్ట్లో వాళ్ళకి అంత అంటే ఇక నన్ను అంటే అవగాహన ఆ ఉండదు. టైంలో ఇక తిట్టడం అంటే ఇక వీడు చెప్తే ఇంతే అన్న టైంలో వదిలేశారు అనుకోండి. ఇక తిట్టే అంత అయిపోయింది, ఆ స్టేజ్ దాటిపోయాం మేము కూడా. ఆ, ఏదో చేస్తున్నాడు చేసుకొని వదిలేశారు. తర్వాత ఏంటంటే మా అమ్మ నాన్నని తెలంగాణ కపుల్గా నేను పెయింటింగ్స్ చేస్తూ ఈ స్టైల్లో నా స్టైల్లో కన్వర్ట్ చేసి తరువాత యాజ్ వెల్ యాజ్గా నా నైబర్స్ని నా మా విలేజర్స్ని తర్వాత బస్ స్టాండ్స్లలో మీరు సిద్దిపేట బస్ స్టాండ్లో కూడా కొన్ని పోచర్స్ని చాలా మంచి మీరు చూసారు, ఊరోళ్ళు వచ్చి ఒక డిఫరెంట్గా కూర్చుంటుంటారు, డిఫరెంట్గా నిలబడుతుంటారు అంత గుమిగా ఒక దగ్గర. అదంతా మనం చాలా చూస్తాం. తర్వాత మన ఊర్లో కల్చర్ ఏంటంటే ఇక్కడ హైదరాబాద్లో ఎవరు పలకరించుకుంటారో లేదో తెలియదు కానీ మీ ఊర్లో వెళ్ళినప్పుడు ఒకరికొకరు పలకరించుకుంటారు, మనిషి కల్పించి వరుస పెట్టి కూడా పిలుచుకుంటారు. ఎక్కడ పోతున్నావు అక్క, ఎక్కడ పోతున్నావు, ఏం చేస్తున్నావు, ఏమైనా పని ఉందా, ఇట్లా అని పలకరించుకునే సాంప్రదాయం మన ఊర్లో ఉంది. ఆ మూడ్స్ నాకు చాలా ఇలా పెట్టడానికి కారణం అదే. ఆ మూడ్స్ నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉండింది. తర్వాత మెల్లగా గ్రాడ్యువల్గా నేను ఈ తెలంగాణ కల్చర్ మీద అంటే మన ఫెస్టివల్స్ ఎలా ఉంటాయి, మన మ్యారేజెస్ ఎలా ఉంటాయి, వీళ్ళు మన ఎలా అంటే మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు మా ఇంటికి రండి అని నేను పెయింటింగ్ చేశాను. వాళ్ళు మన ఇంట్లో చిన్న దావత్ అయితే మన ప్రతి ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి పిలిచే సాంప్రదాయం మనకుంది. అది నాకు బాగా అట్రాక్ట్ అయింది. నేను దాని మీద కూడా పెయింటింగ్లు చాలా చేశాను, చాలా సీరీస్ చేసి దాంట్లో అంటే డిఫరెంట్ పెయింటింగ్స్ ఒక 4-5 రకాలుగా పెయింటింగ్ చేస్తాం. మా ఇంటికి రండి అనే పెయింటింగ్స్, తర్వాత అష్టచెమ్మ, ఇలాంటివన్నీ నేను అవన్నీ మన కల్చర్స్ మన గేమ్స్ ఎలా ఉన్నాయో. ఇప్పుడు మన ఊర్లలో పీర్ల పండుగ జరుగుతుంది, బచ్చాల పేర్లు వేసుకుంటారు, లేకుంటే రకరకాలుగా ఉంటుంది. మన పీర్లు పట్టుకొని డ్యాన్స్లు వేస్తారు, డప్పులు వాళ్ళు పెళ్ళిళ్ళలో కావచ్చు, చావులలో కావచ్చు, వాళ్ళ డిఫరెంట్ ఉంటాయి. నేను అవన్నీ వాళ్ళకు కట్టు బొట్టు అంటే వాళ్ళు దోతులు కట్టుకోవడం, చీర కట్టుకోవడం. ఇంకోటి నా కలర్స్ నా పెయింటింగ్లో వచ్చేసి సారీస్ కొంచెం బ్రైట్గా ఉంటాయి, అంటే ఎల్లో కావచ్చు, రెడ్ కావచ్చు, ఆరెంజ్ కావచ్చు. ఎందుకు అంటే ఇక్కడ హైదరాబాదులో కల్చర్ ఇక్కడ వాళ్ళు ఏంటంటే సారీ బ్లౌజ్ కావచ్చు, బ్యాంగిల్స్ కావచ్చు, ఇయర్ రింగ్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, బొట్టు కావచ్చు, మ్యాచ్ చేస్తారు వాళ్ళు, అంటే మ్యాచింగ్ చేస్తారు. కానీ వాళ్ళకేం తెలుసు, ఒకరోజు వేసుకున్న గాజులు సంవత్సరం వరకు అవే ఉంటాయి. ఒకసారి వాళ్ళు చీర మీద ఇది కట్టుకోవాలి, ఈ జాకెట్ వేసుకోవాలి అనే అసలు వాళ్ళ ఆలోచనే ఉండదు. అక్కడ ఎండేసిన దాంట్లో ఏది ఉంటే అది కట్టుకొని వెళ్ళిపోతారు. కాకుంటే ఏంటంటే వాళ్ళు బ్రైట్ కలర్ సెలెక్ట్ చేసుకుంటారు, వైట్ కలర్ వేసుకోరు, లైట్ కలర్స్ వేసుకోరు వాళ్ళు. ఎందుకంటే తొందరగా మాసిపోకూడదు, అందుకోసం అని చెప్పేసి అలాంటి కలర్స్ వేసుకుంటారు. నా దాంట్లో ఎక్కువ శాతం అలాంటి కలర్సే ప్రైమరీ సెకండరీ కలర్స్లో నేను యూజ్ చేస్తుంటాను. కానీ డిఫరెంట్ మ్యాచింగ్ చేయను ఎప్పుడు, ఎందుకంటే వాళ్ళు మ్యాచింగ్ చేయరు, వాళ్ళకి తెలియదు ఇలాంటి మేకప్లు. గ్రామీణ జీవితాన్ని మీ చిత్రకళకు అన్వయించుకున్నారు. మన గ్రామీణంలో చాలా అద్భుతంగా ఉంది. మీరు చూడండి, మీరు ఊర్లలో ఒక ఆమెను చూస్తే మీరు ఆమె పెట్టుకున్న ముక్కుపులో చూడండి, ఇక్కడ చెవులకు పెట్టుకున్న కమ్మలు చూడండి, గంటిలు చూడండి, చీలకేసుకున్నవి చూడండి, అద్భుతంగా చాలా అద్భుతంగా ఉంటారు. అసలు వాళ్ళు వీళ్ళు మీరు మేకప్ అవసరం లేదు వాళ్ళకి, అంటే ఏం తెలియదు వాళ్ళది న్యాచురల్ ఫేస్ ఎంత బ్యూటిఫుల్గా మనకు వాళ్ళ ఫేస్లు కనిపిస్తాయి. అందుకే నేను వాళ్ళ కలర్స్ని కొంచెం దగ్గరగా ఉండేలాగా కొంచెం డార్క్లో వేస్తుంటా, డార్క్ కలర్లో మట్టి మనుషులు అన్న విధంగా నేను వేస్తుంటాను. మొట్టమొదటి చిత్రాలు వేసిన తర్వాత, చిత్రకారునిగా స్థిరపడాలనే ఆలోచన వచ్చిన తర్వాత మొట్టమొదటి చిత్రాలు ఎక్కడ ప్రదర్శించారు? అదే ఇందాక మీకు మెన్షన్ చేశాను కదా, నాకు ఫస్ట్ లైఫ్ నాకు అలంకృత ఆర్ట్ గ్యాలరీ హైదరాబాదు, ప్రశాంతి మేడం ఆమె పేరు. నాకు ఫస్ట్లో నా పెయింటింగ్ అమ్ముడు పోతాయి అని చెప్పిన మేడం ఆమె ఒక్కరే. తర్వాత నా పెయింటింగ్ని అమ్మి ఆమె దగ్గర నుంచి ఫస్ట్ తీసుకున్న ఒక 4,000 రూపాయలు నా ఫస్ట్ పారితోషికం, అది ఆమె నుంచిలే తీసుకున్నా. నా ఫస్ట్ షో కూడా ఆమె నుంచిలే చేసిన. నా లైఫ్ కూడా నేను అలంకృత గ్యాలరీ నుంచే స్టార్ట్ చేసిన. నేను ఇప్పుడు కూడా ఆమెతోనే వర్క్ చేస్తున్నా, ఎప్పుడు వర్క్ చేస్తా. మీరు మీ చిత్రాలు మొట్టమొదటివి అమ్మకానికి పెట్టినప్పుడు
వాళ్ళు వచ్చి మీ దగ్గర చూసిండ్రా లేకపోతే మీరు పోయి వాళ్ళని రిక్వెస్ట్ చేసిండ్రా? ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఎందుకంటే ఇది ఇక్కడ హైదరాబాద్‌లో అలె లక్ష్మణ్ గారని చాలా పెద్ద ఆర్టిస్ట్ అతను. అవును. అసలు యాక్చువల్‌గా మనం మనము ఈ తెలంగాణ సాంప్రదాయంని, కల్చర్‌ని ఏయడానికి చాలామంది ఆర్టిస్టులకి ఆయన కొంచెం ఇన్స్పిరేషన్ ఇక్కడ. నాకు ఫస్ట్ అతను నా బొమ్మలు చూసాడు అతను. హ్మ్. నా బొమ్మలు చూసి నాకు అలంకృతకు ఫస్ట్ పరిచయం చేసింది అతనే నన్ను. ఆహా! నాకు అతను పరిచయం చేయడం వల్ల నాకు అలంకృత గ్యాలరీ నాకు పరిచయం అయింది. తర్వాత నాకు అలంకృత వాళ్ళు నన్ను ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశారు. యాక్చువల్‌గా నన్ను నన్ను ఇంకా తీసుకెళ్ళి పరిచయం చేశారా? నన్ను పరిచయం చేశారు. అంటే మీ అప్పుడేమన్నా పట్టుకపోయినారా మీ అంటే నాకు అతను చెప్పాడు నన్ను ఎళ్ళమని. నేనే ఎళ్ళాను. మేడం చెప్తే మేడం నంబర్ ఇచ్చాడు. మేడం నంబర్ ఇచ్చిన తర్వాత నేను అక్కడికెళ్ళి కలిసాను. ఏం పేరు? ఎవరి పేరు సార్? మేడం ప్రశాంతి. ప్రశాంత్. ప్రశాంతి గారు. ఎట్లా రిసీవ్ చేసుకుండ్రు వాళ్ళు? అంటే ఏదో పిల్లగాడు వచ్చిండని లేదు, రిసీవ్ లేదు. పద్ధతా లేకపోతే అంటే ఆర్టిస్ట్? యాక్చువల్‌గా దీనికంటే ముందు ఒక విషయం చెప్పాలి. నేను కొన్ని గ్యాలరీలకు వెళ్ళినప్పుడు కొన్ని రిఫ్యూజ్ చేసిన గ్యాలరీలు కూడా ఉన్నాయి. హైదరాబాద్‌లోనే ఉన్నాయి, ఎక్కడ కాదు. ఆ! ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళే మళ్ళీ పెయింటింగ్‌లు కావాలని అడుగుతున్నారు. అంటే రిఫ్యూజ్ చేసినప్పుడు చాలా బాధ కలిగి ఉంటది. చాలా అంటే ఇక చెప్పలేము. చాలా అంటే మనము ఇంత చేసినా, ఏం చేసినా ఇంకా మన బొమ్మల్ని గుర్తించట్లేదు అయితే ఉంటది కదా! మనం చదువుకున్నది దానికోసం, వచ్చిందే దానికోసం. మనము ఆర్ట్ కోసమే బతుకుతున్నాము. ఆర్టే జీవితం అనుకున్నప్పుడు ఇలాంటివి జరిగినప్పుడు ఎవరికైనా బాధనే ఉంటది కదా! నాకు ఇది నేను లైఫ్‌లో మర్చిపోలేనిది మాత్రం నాకు లక్ష్మణ్ సార్ చేసిన హెల్ప్ కావచ్చు, లేదంటే అలంకృత మేడం ఇచ్చిన షో కావచ్చు. దిస్ ఇస్ ద మై ఎక్కడుంటది అలా అలంకృతది? మాదాపూర్. మాదాపూర్‌లో. ఇప్పటికి కంటిన్యూ అయితుందా వాళ్ళతో సంబంధాలు? నేను ఎప్పుడు ఇంకా లైఫ్ లాంగ్ ఉంటది. మొట్టమొదటి ఎన్ని చిత్రాలు మీరు ప్రదర్శించారు అక్కడ? నేను మొట్టమొదటి షో నాది వచ్చేసి అలంకృత గ్యాలరీలో 24 పెయింటింగ్స్ నేను పెట్టడం జరిగింది. అదే మీరు వన్ మ్యాన్ షోలో? వన్ మ్యాన్ షోలో. దానికంటే ముందు 8 చిత్రాలే ఏదో అంటే తీసుకెళ్ళి అది కన్సర్న్మెంట్ అనేది ఒకటి ఉంటుంది ఫస్ట్. అంటే మనని పనికొస్తాడా రాడా అని చూడటం అండి. అవునవును. రకంగా. వాళ్ళు టెస్ట్ చేస్తారు. మీకు మార్కెట్‌లో మనకు ఉందా లేదా? మార్కెట్ ఉందా లేదా? ఉన్నదా లేదా అని ఎప్పుడైతే వాళ్ళకి నమ్మకం కలిగిందో వాళ్ళు మనని అప్పుడు చెప్తారు. అప్పుడే సోలో షో ఇస్తారు. లేదంటే అంటే 8 చిత్రాలు ఎన్ని నెలలు అమ్మిండ్రు? వాళ్ళు ఏమన్నా అమ్మిరా లేకపోతే? అంటే వాళ్ళకి నాది ఇమ్మీడియేట్‌లీగా 1 వీక్‌లోనే నాకు ఒక పెయింటింగ్ అమ్ముడు పోయింది. డబ్బులు తీసుకొని రా తీసుకెళ్ళడానికి రమ్మని చెప్పినప్పుడు అసలు ఇంకా మన సంతోషానికి అవధులు లేవు. ఆ! ఎందుకంటే నా పెయింటింగ్‌కు డబ్బులొచ్చినాయి. ఏదో మొట్టమొదటి మొలకలొచ్చినాయి అన్నంత సంతోషం వచ్చింది. తర్వాత మెల్లిగా 2 మంత్స్‌లోనే నాయి ఒక 7 పెయింటింగ్స్ వరకు సేల్ అంటే చేసేసాను. మొట్టమొదటి పారితోషికాన్ని ఏం చేసిండ్రు? మొట్టమొదటి పారితోషికాన్ని కొంచెం దాన్ని ఎంజాయ్ చేశారా? దాన్ని కొంచెం ఎట్లా అంటే దాన్ని ఖర్చు పెట్టాలి. అదే. అంటే దాన్ని ఒక రకంగానే ఖర్చు పెట్టాలి. ఆనందానికి. ఆనందం పంచుకోవాలని అదే. దానికి ఖర్చు పెట్టడం జరిగింది అంతే. మా ఫ్రెండ్స్ తోటి, నాకు నచ్చిన వ్యక్తులతోటి చూడడం. అప్పుడు ఏమన్నారు మరి ఫ్రెండ్స్? ఇక ఈ రంగంలో వెళ్ళొచ్చు అన్నారా లేదా? అంటే యాక్చువల్‌గా నాతో ఉన్న వాళ్ళందరూ పెయింటింగ్స్‌కు ఆహా. సంబంధించిన నా మిత్రులు, చిత్రకళతో సంబంధం ఉన్న వాళ్ళే. ఎక్కువగా చిత్రకారులే ఉంటారు నాకు. తక్కువ ఇక ఊర్లో ఉన్న మిత్రులంటే కొంచెం ఊర్లో ఉంటారు. ఇప్పుడు ఉండేదైతే హైదరాబాద్‌లో మాక్సిమం నేను వాళ్ళతోనే ఉంటాను. అలంకృతలో ఫస్ట్ 24 చిత్రాలు ప్రదర్శించారు అవును. మొట్టమొదటి. అవును. ఆ అనుభవాలు ఏంటి? అది ఎన్ని నెలల్లో వేసిన చిత్రాలు? అసలు దాని వెనుక ఉన్న శ్రమ? దాని స్టోరీ ఏంటంటే నాకు మేడం ఎప్పుడైతే 8 బొమ్మలు అమ్ముడు పోయినాయి. అమ్ముడు ఇక పోయిన నువ్వు తర్వాత నాకు సోలో షో పిలిచి చెప్పారనమాట. ఆ. నరసింహులు నీ పెయింటింగ్స్ అందరూ లైక్ చేస్తున్నారు, అందరూ మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది, తర్వాత ఎంక్వైరీ కూడా బాగుంది, కాబట్టి మనం ఒక సోలో షో చేద్దామని అన్నప్పుడు నాకు కొంచెం టైం కావాలని అడిగిన. ఎంత కావాలంటే అంత వద్దు నరసింహులు, ఈ నెలలో పెడితే బాగుంటుంది అని చెప్పారు వాళ్ళు. అన్నప్పుడు 5 మంత్సే టైం ఉంది నాకు. ఆ టైంలో ఇక నాకు ముందు 5 మంత్స్. అంతే 5 మంత్స్‌లోనే నేను 24 పెయింటింగ్స్ చేశాను.
5 మంత్స్లో పెద్దవి చిన్నవి అన్నీ కలిపి 24 పెయింటింగ్స్ వర్క్ చేశా. నిద్ర లేదు, ఆహారం లేదు, ఏం లేదు, స్నానం లేదు, ఏం లేదు. వర్కే ముందు, వర్క్ ఈజ్ వర్షిప్ అన్నట్టుగా వర్క్ చేశా. అంటే అప్పుడు ఇప్పుడంటే ఓ స్టూడియో ఇదంతా అది సెటప్ అప్పుడు ఉంది. అప్పటి పరిస్థితి ఏంది? నా పరిస్థితి అప్పుడు అప్పుడు ఒక చిన్న హాలు, ఒక కిచెన్, ఒక బెడ్రూమ్, అటాచ్డ్ బెడ్రూమ్ అంతే. ఇప్పుడున్న ఇక్కడున్న ఈ అంత హాల్నే place కూడా మొత్తం పంచుకునే వాళ్ళ అంత కూడా లేకుండింది నాకు. ఇంకా ఆ స్పేస్ అప్పుడు ఏంటంటే నేను చాలా మైనస్లో, చాలా ప్రాబ్లంలో ఉన్నా. జాబ్ వదిలేసాను, ఇద్దరు పిల్లలు, గోల్డ్ అమ్ముకున్నా, అప్పులు చేశాను అంతా. దీన్ని ఎలా ఏంటంటే ఆర్ట్ మీదనే బతకాలా, ఆర్ట్ మీదనే చావాలా, అదే సిద్ధాంతం మీద నేను ఫుల్ టైమ్ ఆర్టిస్ట్గా మరి అట్లాంటప్పుడు పోరాడిన. మీరు ఆ బంగారం అమ్ముకున్నారు, అన్ని అమ్ముకున్నప్పుడు వ్యతిరేకత ఏం రాలేదా ఇంట్లో? వస్తాయి, చాలా వస్తాయి. ఇది అందరి ఇళ్ళలో ఉండేదే కదా. వాళ్ళకి తెలియదు యాక్చువల్గా మనము ఈ పెయింటింగ్ల మీద డబ్బులు వస్తాయని కానీ, ప్రొఫెషన్ ఇలాంటి ప్రొఫెషన్ ఉంటుందని కానీ వాళ్ళకి తెలియదు యాక్చువల్గా. ఫ్యామిలీ వాళ్ళకి, ఇప్పుడున్న వాళ్ళకి ఎవరికీ తెలియదు. ఒక పోయిటింగ్ రీసెంట్లీగా మీరు చదివితే మీకు ఎంఎఫ్ హుసేన్ది 118 కోట్లకి అమ్ముడు పోయిందంటే ఎవరైనా నమ్ముతారా? ఒక ఊరే కొనొచ్చు. ఇట్లాంటిది చాలా ఉంటాయి. ఎవరు నమ్మరు, నమ్మలేని పరిస్థితి. అట్లనే మన పెయింటింగ్ మీద కూడా ఒక కోట్ల విషయం పక్కన పెట్టండి, లక్షలు వస్తున్నాయి అంటేనే ఎవరు నమ్మరు కదా. అవును. అంటే మీరు మొట్టమొదటి వేసిన బొమ్మ 4,000కి అమ్ముడు పోయిందన్నారు. అవును. ఇప్పుడు ఎంత ఉంటుంది దాని విలువ? ఏ సైజులో ఉండేది? ఇప్పుడు 4,000 నాకు అంటే అమ్ముడు పోగా, కమిషన్ పోగా వచ్చిన డబ్బులు నాకు 4,000. ఆ వర్క్ ఇప్పుడు దగ్గర దగ్గర 1,40,000 ఇప్పుడు. ఇప్పుడున్న ఏ సైజులో ఉండేది ఆ చిత్రం? 2x2 పెయింటింగ్. 2x2 పెయింటింగ్, చిన్న చిత్రం. చిన్న చిత్రమే. ఇప్పుడు ఇట్లాంటి పెద్ద చిత్రం పరిస్థితి ఏంటి మరి? ఉంటుంది, చాలా ఉంటుంది. ఇది మనకున్న బయర్స్, మనకున్న గ్యాలరీస్ వాళ్ళు కమిషన్ బోను మనకి. ఇప్పుడు వాళ్ళు యాక్చువల్గా నేను అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే మనకున్న ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న సీనియర్ ఆర్టిస్టులు కావచ్చు, లక్ష్మ గౌడ్ కావచ్చు, వైకుంఠం కావచ్చు, లక్ష్మణ్ ఏలేస్ గారు కావచ్చు, సూర్యప్రకాష్ కావచ్చు, వీళ్ళందరూ ఏంటంటే హైదరాబాద్ని ఒక స్టేజ్కి తీసుకెళ్లారు. హైదరాబాద్ ఆర్టిస్ట్ అంటే ఇప్పుడు మనకు బయట మీకు హైదరాబాద్ ఆర్టిస్ట్ అంటే మనకు అంటే నీకు వైకుంఠం సార్ తెలుసా, లక్ష్మ గారు సార్ తెలుసా అని అడుగుతారు. ప్లస్ హైదరాబాద్ వాళ్ళంటే ఫిగరేటివ్ ఆర్టిస్టు అనే ఒక వీళ్ళు ముద్ర వేసి పెట్టారు. యాక్చువల్గా మనకు దారి ఇప్పుడు దొరకడానికి కారణం కూడా వీళ్ళు వేసిన బాటని. మనం వాళ్ళకి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకోవాలి. తర్వాత ఇప్పుడు మేము మా పెయింటింగ్లు అమ్ముడు పోవాలన్నా, మా పెయింటింగ్లు ప్రమోట్ కావాలన్నా ఇప్పుడు ఇక్కడ మేము ఒక స్టూడియోలో ఉండి మాత్రమే వర్క్ చేస్తాం. నా వర్క్ ఏంటంటే మై జాబ్ ఈజ్ టు డూ పెయింటింగ్స్ టు సిట్ ఇన్ స్టూడియో ఓన్లీ. సో అవి ఎక్కడికి వెళ్తున్నాయి ఏంటి అని అంటే మనం ఈ గ్యాలరీ వాళ్ళకి ఎంతైనా థ్యాంక్స్ చెప్పుకోవాలి. వాళ్ళు మనం ప్రమోట్ చేస్తారు, మీడియాలో ప్రమోట్ చేస్తారు. మనకి అసలు సోషల్ మీడియాలో ప్రమోట్ చేసేదంతా వాళ్ళే. ఇప్పుడు మొట్టమొదట 24 చిత్రాలు వేశారు. అవును. 5 నెలల కాలం. అవును. చిన్న గది. అవును. మరి అట్లాంటప్పుడు చిత్రాలు వేయడానికి ఎంత శ్రమ పడ్డారు? అంటే లేదా ఏదో తీరిక వేళల్లో వేసినా? లేదు. నేను యాక్చువల్గా వర్క్ అప్పుడు చెప్పినా కదా, అప్పుడు ఒక నాకు ఒక టైం పీరియడ్ ఉండింది. ప్లస్ అది నాకు ఛాలెంజ్గా తీసుకున్నాను. ఎందుకంటే నా ఫస్ట్ షో, ప్లస్ నేను ఈ ఫీల్డ్లో నిలబడాలి, ఈ ఫీల్డ్లోకి ఇది నాకు చాలా ఇష్టం. అంటే ఇంకా ఎంత ఇష్టం అంటే నేను చెప్పలేను. ఇక లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్, ప్లస్ ఇది నాకు ఇష్టమైంది. అది నేను దాంట్లో నిలబడాలి. నేను ఏదైతే అనుకున్న హైదరాబాద్కి వచ్చినో, ఏదైతే అనుకుని BFA చేశానో దాన్ని నేను సాధించాలంటే ఇది చేయాల్సిందే. ఇక అంటే ఇంకా డే అండ్ నైట్ అది చెప్తున్నాను కదా, నాకు టైం అంటూ ఏం లేదు, ఎక్కడ పోలేదు, ఏం లేదు. ఇప్పుడు ఏంటంటే ఓకే అంతా డే అండ్ నైట్ నైట్ అంతా కష్టపడ్డారు. మరి పిల్లలు, భార్య, వాళ్ళ పేర్లు కూడా చెప్పలేము మీరు ఇంతవరకు. నేను అంటే నాకు అంత ఇప్పుడు మా భార్య వచ్చేసి మమత ఆమె పేరు, మా పిల్లలు పరిమళ అండ్ చిత్రసాగర్. వాళ్ళు కూడా ఇప్పుడు చదువుకుంటున్నారు. వాళ్ళు కూడా కొంచెం అంటే వాళ్ళ హెల్ప్ కూడా ఉంటుంది కదా. మనకు ఫుడ్ పెట్టడం కావచ్చు, మన ఏదైనా వేరే చేయడం కావచ్చు. మీరు తెల్లందాక పని చేస్తే
అప్పటి ఫీలింగ్స్ ఏంటి తెల్లందాక పని చేసినప్పుడు? నిద్ర ఉండదు అంటే సరిగా. నిద్ర ఉండకపోతే తెల్లారి యాక్చువల్గా ఏంటంటే నేను వీళ్ళకి పని చేస్తున్న సంగతి మా పిల్లలకు మా మిస్సెస్కి తప్ప వేరే వాళ్ళకి తెలియదు, మా తెల్వదు. పిల్లలకి అంటే అప్పటికి తెలియదు. చిన్న పిల్లలే ఉంటారు. ఎందుకంటే వీళ్ళని స్కూల్లో వదిలేసి వచ్చి పని చేస్తుంటుంది. ఆ! వీళ్ళు స్కూల్స్కి వెళ్ళి వచ్చినాక వాళ్ళు కూరగాయలు తీసుకురావడము లేకుంటే ఏమో తీసుకురావడం, ఇంట్లో ఏమైనా తీసుకురావడము జరిగేది. వీళ్ళు పడుకున్నాక తిన్నాక నేను మళ్ళీ అప్పుడు వర్క్ చేసేవాడిని. అంటే ఫుల్ నైట్ వర్క్ చేసిన ఫుల్ రోజులు నైట్ ఉన్నాయా? చాలా రోజులు ఉన్నాయి. ఆ? ఎట్లా అంటే అసలు నేను బయటకెళ్ళి డోర్ తీసుకొని అంత వర్క్ అయిపోయిన తర్వాత బయటకెళ్ళి చూస్తే అందరు ముగ్గులేస్తున్న రోజులు చాలా కనిపించినాయి నాకు. అంటే 5 అవుతుంది, 6 అప్పటికే అవుతుంది, తెల్లవారిందని. 5 అవుతున్న సంగతి కూడా తెలిసేది కాదు. ఆ! అంటే టైంని నేను ఎప్పుడు చూసేవాడిని కాదు. వర్క్ అంటే మనం వర్క్లో ఫుడ్ కూడా అంతే, ఫుడ్ తీసుకోవాలి, నిద్రపోవాలి అనేది కూడా మర్చిపోయేవాడిని ఆ టైంలో. ఇంకా ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చినాం కాబట్టి కొంచెం 10, 11 గంటలకు స్టూడియోకి వచ్చి 8 వరకు వర్క్ చేస్తాను ఇప్పుడు రెగ్యులర్గా. అంటే నేను ఇది జాబ్ లాగా పెట్టుకున్నా. ఏంటంటే ఈరోజు ఇంత వర్క్ చేయాలి. వేరే వాళ్ళందరూ సద్దులు కట్టుకొని బస్సులు ఎక్కి ట్రైన్లు ఎక్కి జాబ్లోకి ఎలా పోతారో నేను కూడా అలాగే వచ్చి నా ఆఫీస్లో కూర్చొని నేను కూడా సేమ్ జాబ్ లాగా నేను చేస్తాను. అంటే నాది కదా, ఈరోజు చేస్తే ఏంది చేయకుంటే ఏంటి అనేది అలా ఉండదు. సో ఈరోజు నేను ఏం చేసిన అనేది నాకు కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది. అంటే మొట్టమొదటి వన్ మ్యాన్ షో, సింగిల్ షో చేసినప్పుడు అనుభవాలేంటి? అన్ని చిత్రాలు పట్టుకెళ్ళడం అవన్నీ ఉంటాయి కదా! అక్కడ ఏ స్థితిలో అనుకున్న టైంకి ఇవ్వగలిగారా? లేదా ఏం ఏం ఫీలింగ్ అప్పుడున్న అనుభవాలేంటి? లేదు, యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ డే వరకు వర్క్ చేస్తూనే ఉన్నా నేను ఆహ్, ఒక ఆ రోజు 5 గంటలకు నా షో అయితే నేను 10 మార్నింగ్ 10 వరకు నేను వర్క్ చేస్తూనే ఉన్నా. ఏం లేదు, 12 గంటలకి భోజనం చేసుకొని స్నానం చేయలేదు, ఏం చేయలేదు. భోజనం చేసుకొని అన్ని పెయింటింగ్స్ అన్నీ ముందు గ్యాలరీలో ఇవ్వాలి. డిస్ప్లే మేడం ఫోన్ చేస్తూ ఉంది. ఇక నేను ఆ గ్యాలరీలో డిస్ప్లేలకు ఇవ్వాలని చెప్పేసి మా బామ్మర్ది ఉంటే మా బామ్మర్దితోటి ఆటోలో వేసుకొని, నాకు అప్పుడు 2 వీలరే ఉండేది. ఆటోలో వేసుకొని వెళ్ళి పెయింటింగ్స్ వెళ్ళేసరికి ఇంకా హ్యాంగ్ చేయాలి టైంలో. ఇంకా టైం అయిపోయింది. అక్కడే 4 అయింది. వచ్చిపోవడానికి టైమే సరిపోదు. ఏం లేదు, ఇంకా ఒక షర్ట్ తెప్పించుకొని వేసుకొని షోలో నిలబడిన అంతే. నో సేవింగ్, నో బాతింగ్, నో ఏం లేదు. ఒకటి కావాల్సింది ఏంటంటే నేను ఆ రోజు డిసైడ్ ఏంటంటే వచ్చిన వాడు నన్ను కాదు చూసేది, నా వేసిన పెయింటింగ్ని చూస్తాడు కాబట్టి నేను ఎలా ఉన్నా పర్వాలేదని డిసైడ్ అయిపోయా. అదే జరిగింది. అంటే మీరు అనేక అవార్డులు పొందారు. అవును. హైదరాబాద్ ఆర్ట్ అనేక అంటే అన్నేం కాదు, కొన్ని కొన్ని ప్రముఖమైనవి. హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ అవును. ప్రస్తుతం రమణారెడ్డి అధ్యక్షులు అనుకుంటారు. అవునవును. శిల్పకారుడు వారు కూడా సిద్దిపేట అవును. జిల్లాకు చెందిన వారే. అవునవును. నాకు మంచి మిత్రుడు, నా వెల్ విషర్ కూడా. అంటే ఏ బహుమతులు అందుకున్నారు? అప్పుడు రమణారెడ్డి గారు ప్రెసిడెంట్ కాదు. రమణారెడ్డి గారు నేను 11లో నేను చెప్తుంది 11లో నేను ఫస్ట్ నా కాంపిటీషన్కు నేను పంపించింది ఫస్ట్ ఆర్ట్ సొసైటీకే పంపించిన, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీకి. ఆ చిత్రం పేరేంటి? నాకు జ్ఞాపకం అంటే ఉందా? అది ఎల్లమ్మ అని మా అమ్మ పేరే పెట్టి సింగిల్, మా అమ్మ పేరు ఎల్లమ్మ, ఎల్లమ్మ అని పేరు పెట్టి దాని మీద ఒక ఉమెన్, తెలంగాణ ఉమెన్ ఎల్లమ్మ అంటే టైటిల్ పెట్టి పంపించా. దానికి నాకు ఫస్ట్ అది మిక్స్డ్ మీడియాలో చేశాను, పేపర్ మీద. అప్పుడు నాకు అంత పెద్ద డబ్బులు లేవు, క్యాన్వాస్ల మీద చేయాలి, అవి చేయాలి, యాక్రిలిక్ కలర్స్, ఇంత పెద్ద సెటప్స్ మనకేం లేవు. అప్పుడు పంపిస్తే దానికి నాకు హైలీ కమాండ్ సర్టిఫికేట్ వచ్చింది. మళ్ళీ సేమ్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ట్రై చేశాను. మా అంకుల్ డెత్ సెరమనీ అని చెప్పేసి నేను ఒక పెయింటింగ్ చేశాను. ఏంటంటే మా అంకుల్ చనిపోయినప్పుడు నేను మా ఊర్లోకి వెళ్ళినప్పుడు అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్, అంటే చనిపోయినప్పుడు ఎలా చేస్తారు, వచ్చిన వాళ్ళు ఎలా ఏడుస్తున్నారు, తర్వాత తలాప్కు మనము కుందెన పెట్టి దీపం పెడతారు, తర్వాత బయట కూర్చున్న జనాలు ఎలా కూర్చుంటారు, ఎలా తీసుకెళ్తారు డప్పులతోటి డ్యాన్సులు చేసుకుంటా, తర్వాత అక్కడేం జరుగుతుంది, తర్వాత స్నానాలు చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. ఇదంతా ఒక సిచ్యువేషన్గా ఒక సీక్వెల్గా నేను వర్క్ చేశాను. తర్వాత లాస్ట్లో 11 రోజు భోజనాలు మేకను కోస్తున్నట్టు భోజనాలు తింటున్నట్టు, అందులో ఒక చిన్న ఫన్నీ నాకు కనిపించింది. ఏంటంటే కొందరేమో ఓన్లీ తాగడానికి తినడానికే వచ్చేటోళ్ళు ఉంటారు, తాగుతుంటారు, తాగేది కూడా పెట్టే అక్కడ.
కళ్ళు తాగుతూ మన దగ్గర కళ్ళు ఉంటుంది, అది చాలా కళ్ళు కంపల్సరీ తాగుతారు చనిపోయినప్పుడు. కళ్ళు తాగుతుంటారు. ఒక చిన్న పాప నాకు ముక్క పడలేదని ఏడుస్తుంది. అంటే సిచ్యువేషన్కి ఈమెకు ఈ సంబంధం తెలియదు, ఈమెకేమో అక్కడ జరుగుతున్న సంబంధం తెలియదు. ఆ పాప ముక్క కోసం కొట్లాడుతుంది. అది కూడా ఉంటుంది. తర్వాత వేరే వాడికి వాడు ఎందుకు వచ్చిండో కూడా తెలియదు. ఇది మాత్రం కావాలి అంటే నేను అన్నీ చూస్తున్నా. మీరు చాలామంది చూస్తుంటారు, ఆ ఏడుస్తుంటారు, చాయ్ ఇవ్వు అని అడుగుతుంటారు మధ్యలో. ఇలాంటి మీరు ఆ పెయింటింగ్ నా దగ్గర ఉంది, మీకు చూపిస్తా. అది దానికి నాకు గోల్డ్ మెడల్ వచ్చింది. అప్పుడు బైరు రఘురామ్ సార్ అని ప్రెసిడెంట్గా ఉండే. అప్పుడు చాలా హ్యాపీగా నేను అసలు యాక్చువల్ హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ గోల్డ్ మెడల్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయండి. అది నాకు ప్రెస్టీజ్ అవార్డ్. అది నాకు చాలా మంచి, అంటే నాకు గుర్తింపు తీసుకొచ్చింది, ప్లస్ సంతోషాన్ని ఇచ్చింది ఆ అవార్డు నాకు. తర్వాత ఇంకే అవార్డులు పొందారు? నేను తెలుగు యూనివర్సిటీ అవార్డు అండ్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ అవార్డు ఇలాంటివి చాలా వచ్చినాయి. తర్వాత నేను అంటే మలేషియా ఆర్ట్ సమ్మర్ అని వాళ్ళు ఇన్వైట్ చేశారు, మలేషియాకి ఇన్వైట్ చేశారు. తర్వాత ఇట్లా క్యాంపులలో వెళ్తుంటాము, చాలా ఇష్టం. ఏ దేశాల్లో పర్యటించారు క్యాంపుల్లో? నేను వెళ్ళిన ప్రస్తుతానికి అయితే మలేషియా, హాంకాంగ్ వెళ్ళేసి వచ్చాను, 2. ఇక ఇండియాలో అయితే ఇంకా చెప్పలేము, అన్ని రాష్ట్రాల్లోకి అన్ని స్టేట్లోకి, హైదరాబాద్లో ఇంకా లెక్కలేదు ఇప్పుడున్న పరిస్థితులు. అయితే నా 15 years జర్నీలో చాలా జరిగినాయి. అంటే భాషా సమస్య ఎప్పుడైనా ఎదురైందా? భాష సమస్య అంటే రుచులు వచ్చినాము అప్పుడు ఎట్లనో, మనకి ఇక్కడ హైదరాబాద్ ఉండాలి కాబట్టి, చదువుకోవాలి కాబట్టి కొంచెం అంతా నేర్చుకున్నాం. ఇక అంత పెద్దగా నేర్చుకోకపోయినా మేనేజ్ చేసేంత మాత్రం నేర్చుకున్నా. మీరు యువ చిత్రకారులకి, ఎందుకంటే నాకున్న క్లయింట్స్ మ్యాక్సిమంగా USA, UK, సింగపూరు, బయట దేశస్తులు ఎక్కువగా ఉంటారు. అందరూ వాట్సాప్లో కాల్స్లో వాళ్ళకి మేనేజ్ చేయగలుగుతున్నా. మీరు BFA, MFA చేయడానికి మధ్యకాలం చాలా ఒక 10 సంవత్సరాల దాకా ఉండి ఉంటుంది. అయ్యో, అది చెప్పాలంటే ఇప్పుడు BFAనే చాలా కష్టంలో నేను పార్ట్ టైం చేసుకుంటూ, అమ్మ నాన్నకే తెలియదు నేనేం చేస్తున్నానో, అసలు BFA ఉంటుందా అనే తెలియదు, అమ్మ నాన్నకు అసలు ఏం చేస్తున్నాడో తెలియదు. వాళ్ళు డబ్బులు ఇచ్చే పరిస్థితిలో మా పేరెంట్స్ ఆ రోజు లేరు. ఎందుకంటే నేను మనకు ఇంటర్మీడియట్ డిగ్రీ చేయించే పరిస్థితి లేనప్పుడు హైదరాబాద్లో JNTU యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేయడం అనేది జరగని పని. మా పేరెంట్స్ ఏం అంటే మధ్యకాలంలో మీరు ఉద్యోగాలు చేశారు. అయితే ఉద్యోగాల తర్వాత అప్పటికే నేను పార్ట్ టైం బస్సులు, అప్పుడు యూనియార్ట్స్ అనే ఒక బస్సెస్ కంపెనీ ఉండేది, వాళ్ళు యాడ్స్ ఉండేది, మనము డిపోలోకి వెళ్ళి వర్క్ చేసేది ఉండేది. అప్పుడు నేను కాలేజ్ చేస్తూ నైట్లో ఈ పని చేస్తూ నేను నా పార్ట్ టైం చేస్తూ నేను ఓన్గా ఎర్న్ చేసుకుని నేను BFA కంప్లీట్ చేసిన. హాస్టల్లో ఉన్నాను కాబట్టి కొంచెం ఖర్చు తక్కువే, కొంచెము స్కాలర్షిప్ వచ్చేది, హాస్టల్ మెస్కి వెళ్ళిపోయేది, మెటీరియల్ ఖర్చులు, ఫీజుల ఖర్చులు నేనే. MFA పరిస్థితి ఏంటి? ఇక అదే చెప్తున్నా ఏంటంటే, ఇక BFA అయిపోయిన తర్వాత MFA ఒకటి ఉంటుంది, దాన్ని చెయ్యాలి అంటే కోల్కత్తాకు పోవాలి, లేదంటే ఇక్కడ హైదరాబాద్లో ఒకటి సెంట్రల్ యూనివర్సిటీ ఉంది, హైదరాబాద్ యూనివర్సిటీ. అది అప్పుడు చేసి సీట్ దొరకడం కూడా కష్టమే, ప్లస్ సీట్ ఇట్స్ పెట్టండి. ఎందుకంటే మనం రాసి మన టాలెంట్ ఉంటే వస్తుందో రాదో తర్వాత క్వశ్చన్ మార్క్, కానీ వస్తే చేసే పరిస్థితిలో లేదు. కాబట్టి నేను కొంచెం టైం తీసుకున్నా, ఎందుకంటే నేను జాబ్ చేయాలి, కొంచెం ఎర్న్ చేసుకోవాలి అన్న ఉద్దేశం మీద నేను జాబ్ చేయడం మొదలెట్టిన. అప్పులు చేసినా ఏం చేసినా ఉన్నాయి అమ్ముకున్నా సరే, ఈ 2 సంవత్సరాల్లో నా బొమ్మ అమ్ముడుపోవాలి అన్న కాన్సెప్ట్లో వచ్చినా అది జరిగింది. ఇప్పుడు ఎన్ని స్టూడియోస్లో, అంటే ఎన్ని గ్యాలరీలలో మీ చిత్రాలు ప్రదర్శనకు పెట్టారు? ఇప్పటికీ ఒక హైదరాబాద్లో నేను ఒక 6 సోలో షోస్ చేశాను. ఆల్ ఇండియా మొత్తానికి, బెంగళూరు, ముంబై, హైదరాబాద్లో. తో ఒక 50కి పైగా, 60కి పైగా చేసి ఉంటాను నాకు తెలిసి, లెక్కలేదు అనుకుంటాను. గ్రూప్ షోస్ చేశాను, క్యాంప్స్ అవన్నీ చేస్తున్నాను. ఇప్పుడైతే చాలా మంచి గ్యాలరీస్ తోటి వర్క్ చేస్తున్నా, సంబంధాలు ఉన్నాయి, వాళ్ళు మంచి ప్రమోట్ చేస్తారు మనకి.
ఇప్పుడు పర్వాలేదు. అప్పుడున్న పరిస్థితి అయితే ఇప్పుడు లేదు. అప్పుడు గంజో, గట్టుకో తిన్నాం గానీ, ఇప్పుడైతే 3 పూటల భోజనం అయితే చేస్తున్నామని చెప్పొచ్చు. ఔత్సాహిక చిత్రకారులకు మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే కొత్త వాళ్ళకి. కొత్త వాళ్ళకు. అంటే యువ అని కూడా అనలేము. ఆ! యువ చిత్రకారు అనే పదానికి అంటే ముందుగా ఔత్సాహ అంటే ఏ ఏజ్ అయినా కావచ్చు. ఆ! చిత్రకళలోకి అవును. రావాలి అనుకున్నప్పుడు రకరకాలుగా ఉంటారు. అంటే యాక్చువల్‌గా ఏంటిదంటే, ఈ మనం చిన్నప్పుడు గావచ్చు, ఇప్పుడు గూడా జరుగుతుంది. చాలా ఇండ్లలో జరుగుతది. డ్రాయింగ్ ఏస్తే ఫస్ట్ పక్కన పెట్టేస్తారు. డ్రాయింగ్ ఏమొస్తది? దీనికి ఇదేస్తాము. దానికి ఎక్కడ మనకు ఇదైతే జరగదు. మనం చెప్పినట్టు నేనైతే చూడలేదు చాలామందిని. ఈ పేరెంట్స్ డ్రాయింగ్ అంటే ఎంకరేజ్ చేశారని చెప్పిన ఆర్టిస్ట్ అయితే ఇప్పటివరకు లేరు. వాళ్ళుగా వచ్చిన వాళ్ళే ఆ! చాలామంది ఉంటారు. ఇప్పుడు గూడా జరగదు. కాకుంటే ఈ ఫీల్డ్‌లోకి రావాలంటే, మీరు ఒక సబ్జెక్ట్ అంటే ఏందంటే, ఓకే. ఇది ఒక యజ్ఞంలాగా. అంటే హ్మ్. ఒకే దాని మీద దేన్నైతే నమ్ముకుంటారో మీరు అది ఏ రోజైనా వర్కౌట్ అవుతది. నేను నమ్ముతా. నేను నమ్మాను గాబట్టి నేను ఈరోజు అచీవ్ చేశాను. నేను నమ్మాను. నా ఆర్టు నేను ఒకే దాన్ని నమ్ముకుంటే అది ఏ రోజైనా నీకు అన్నం బెడతది అనేది అంటే నిరంతర సాధన అవసరం. అవసరం. దీన్ని ఒకలాగా ఇప్పుడు మీరు కావాలంటే ఋషులు గూడా జేయండి. ఒక అవును. యజ్ఞంలాగా మధ్యలో ఎళ్లి భోంచేయడానికో, ఇంటికో పోయి రాలేదు గదా! వాళ్ళు. అవును. గడ్డాలు, మీసాలు అన్నీ పెరిగిపోయి, పుట్టలు, పుట్టలు పెరిగిపోయి దాన్ని వాళ్ళని ప్రత్యక్ష అంటే వాళ్ళు ఏదైతే సాధించుకునేదాకా యజ్ఞం జేసినట్టే ఇది గూడా అంతే. ప్రధానంగా కొన్ని కలర్స్‌నే ఎక్కువగా వాడుతుంటారు. ఆ! సాధారణంగా బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసరికి వృక్షాలు, ప్రకృతి అట్లాంటివి ఉంటాయి. మీ చిత్రాల్లోనేమో అన్ని ఇండ్లు కనిపిస్తుంటాయి. కారణాలేంటి? అంటే ఇప్పుడు నేనేంటంటే మీరు ఊర్లల్లో మీకు తెలుసు మాక్సిమమ్‌గా ఒక్కొక్క కమ్యూనిటీకి ఒక గాడెస్ ఉంటారు. అంటే మేము గంగపుత్రులము. మాకు గంగమ్మ గుడి ఉంటది. ఆ! ముత్తరాజులకి పెద్దమ్మ గుడి ఉంటది. గౌడ్స్‌లకి ఎల్లమ్మ గుడి ఉంటది. ఇగ కొన్ని రూపం లేని దేవుళ్ళు చాలా మందికున్నాయి. కురుమోళ్ళకి ఆ! బీరప్ప అని ఉంటది. బాలమ్మ అని బాయికడ బాలమ్మ అని పెడతారు. ఇట్లా అని చాలా ఉంటాయి ఊర్లలో. అయితే నేను అట్రాక్ట్ అయింది ఏంటి అంటే కొన్ని దేవుళ్ళకి మా అది ఇప్పుడు రేణుకెళ్ళమ్మకి బ్లూ కలరు, యెల్లో కలర్ ఏమో పెద్దమ్మకి, అట్లా గంగమ్మకి, ఇట్లా శివుడికి బ్లూ కలరు, ఇట్లా చాలా దేవుళ్ళని నేను గాడెస్‌లని చూసా ఊర్లలో. ఒక్కొక్క కమ్యూనిటీకి ఒక దేవుడుంటాడక్కడ. అంటే కలర్స్ ఎంపికలో ఆ! మీ మీ అయితే ప్రత్యేకత నేనేంటిదంటే ఆ దేవుళ్ళ కలర్స్‌నే తీసుకొచ్చి నేను అది వాళ్ళ వాళ్ళ కలర్స్‌ని తీసుకొచ్చి హ్యూమన్ బీయింగ్‌కి యాడ్ చేయాలనేది నాకు అనిపిచ్చింది. ఎందుకంటే ఊర్లల్లో చాలా అంటే వాళ్ళు చాలా జెన్యూన్‌గా ఉంటారు. లైక్ గాడ్స్ మీరు దేవుళ్ళ ఆ! లాంటి వాళ్ళే వాళ్ళు. అందుకోసమనే నేను వాళ్ళ దేవుళ్ళ కలరేసాను. ఎందుకంటే హైదరాబాద్‌లలో చీట్ జేయడం లాంటిది, మోసాలు జేయడం లాంటిది అలాంటిది ఏముండదు. మీరు దారినెంబటోళ్ళకెళ్తే గూడా అన్నం బెడతెట్టే వాళ్ళుంటారు. దారెంబడే ఎళ్తే గూడా నీళ్ళిచ్చే వాళ్ళుంటారు. అంటే వాళ్ళ కల్ముషం లేని వాళ్ళు అని చెప్పడానికి నేను అలాంటి కలర్స్ హ్యూమన్ బీయింగ్‌కి యాడ్ జేస్తున్నా. మీరు చిత్రాలే కాకుండా ఇలాంటి శిల్పాలు గూడా కొన్ని అవును. అంటే మీరు శిల్పకారులు కాదు. లేదు. లేదు. యాక్చువల్‌గా మాకు మా కోర్స్‌లో శిల్పక 2 ఇయర్స్ అందరికీ రకరకాలగా అన్నీ నేర్పిస్తారు. శిల్పాలు నేర్పిస్తారు, పెయింటింగ్‌లు నేర్పిస్తారు, అప్లైడ్ ఆర్ట్ నేర్పిస్తారు, డిజైన్ నేర్పిస్తారు, అన్నీ నేర్పిస్తారు. వుడ్ కట్ అంతా ఉంటుంది. 2 ఇయర్స్. 2 ఇయర్స్ తర్వాత స్పెషలైజేషన్ అవుతది. పెయింటింగ్ వాడు అంటే ఇప్పుడు పెయింటింగ్‌కెళ్ళిపోతాడు. ఇవన్నీ మీరు తయారు చేసినయా? లేదా లేదు. లేదు. ఓన్లీ కలరింగ్ చేసినయా? లేదు. లేదు. నేనే తయారు చేస్తాను. మేమే తయారు చేసేసి నేను మోల్డింగ్ చేసేసి నేనే కలర్ చేస్తాను. ఆహా! నేనే చేస్తా. అంటే దానికి ఫస్ట్. ప్రత్యేకంగా మోల్డింగ్ సిస్టమ్ అదంతా ఉంటది. అంతా ఉంటది. ఈ మోల్డింగ్ అంటే మనం ఫస్ట్‌లో క్లేలో వర్క్ చేసిన తర్వాత మోల్డర్స్ అని కొంతమంది ఉంటారు. వాళ్ళకిస్తే దాన్ని డిజైన్ చేసి ఇస్తారు. దానికి జెయింటింగ్ ఆ! చేసి అట్లా ఇస్తారు. మనం మళ్ళీ మనం మన గైడెన్స్‌లోనే వాళ్ళు అంతా తయారు చేసి జరుగుతది. మోల్డింగ్ జరుగుతది. మనమైతే క్లేలో మీరు హ్మ్. రాయితీ ఇవ్వాలి. ఒక ఆ! రూపం ఇస్తేనే దాని మోల్డ్ వస్తది. రూపం లేనిది మోల్డ్ రాదు. అవును. నెగెటివ్ అనమాట. ఇప్పుడు మీరు ఒక ఆ! ఫోటోకి నెగెటివ్ వస్తది. నెగెటివ్ నుంచి పాజిటివ్ వస్తదన్నట్టు. అట్లనే మనం రూపం ఇస్తే నెగెటివ్ వస్తుంది. దాని తర్వాత పాజిటివ్ వస్తది. ఇదండి కంది నరసింహులు గారి జీవితం, జీవన చిత్రం. చిత్రకారునిగా వారి వైభవం, వారి ఇబ్బందులు, వారి సమస్యలు, చిత్రకారునిగా ఎదుర్కొన్న అనేక ఆటుపోట్లు. త్వరలో మీ ముందుకు మరో ప్రముఖునితో రానున్నాం. ధన్యవాదాలు సార్. మస్తు.